హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. ఆ విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మేము గుడికి బయలుదేరాము, ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. వెళ్తుంటే దారిలో ఇదిగోండి ఒక స్కూల్ ఉందన్నమాట. ఇక్కడ స్కూల్ పిల్లల్ని రోడ్ దాటుతుంటే మిలిటరీ వాళ్ళు ఇక్కడ పిల్లల్ని జాగ్రత్తగా రోడ్ దాటిస్తున్నారు. ఈ సీన్ చూస్తే నాకు వాళ్ళపై ఇంకా గౌరవం పెరిగింది. అయితే మేము అలా నేను, మా అమ్మాయి, మా అబ్బాయి, మా వారు, మా అత్తమ్మ 5 మందిమి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే మనకు తెలుసు కదా అందరికీ, బాలాజీ అంటే విశాల దేవుడు అని చెప్పి అందరూ ఒక నమ్మకం కదా. నమ్మకం కాదు, అది నిజమని అందరూ చెప్తుంటారు. అయితే మా అమ్మాయి కూడా వీసా రావాలని చెప్పి ముందు వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకొని వచ్చిందనమాట. ఆ తర్వాత వీసా వచ్చింది కదా, ఇంకా మళ్ళీ 108 ప్రదక్షిణలు చేయాలి కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. అయితే అలా ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళినాం కదా. వెళ్ళిన తర్వాత ఆ గుడిలో ఏం జరిగిందనేది నేను తర్వాత చెప్తాను. ముందైతే మేము ప్రదక్షిణలు ఎవరెవరం ఎలా చేసామని చెప్తాను. అయితే మా అత్తమ్మ, మా వారు, నేను 5 ప్రదక్షిణలు చేసి మేము కూర్చున్న తర్వాత మా అబ్బాయి, మా అమ్మాయి 108 ప్రదక్షిణలు చేశారనమాట. అయితే మా అబ్బాయి ఏం మొక్కుకోలేదు, కానీ వాళ్ళ అక్క చేస్తుంది కదా, వాళ్ళ అక్కతో పాటు తను కూడా చేస్తానని చెప్పి 108 ప్రదక్షిణలు చేశారు. అయితే ఇక్కడ ప్రదక్షిణలు గుడి లోపల చేసినాం మేము. అంటే వీకెండ్లో అయితేనేమో మనకు రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుడి బయట తిరగాలని చెప్తారు. మేము ఇంకా వర్కింగ్ డేస్లో వెళ్ళినాం కాబట్టి అంతగా రష్ ఏం లేదు కాబట్టి గుడి లోపలనే ప్రదక్షిణలు చేయడానికి మాకు వీలైంది. అంటే గుడి బయట అయితేనేమో మహాప్రదక్షిణలు అంటారు. 11 ప్రదక్షిణలు చేస్తే 108 చేసినట్లు లెక్క అని చెప్పి చెప్తుంటారు. ఇంకా మామూలుగా ముందు వెళ్ళి మొక్కుకోవాలి అనుకున్నప్పుడైతే ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలంటారు. ఒక్క ప్రదక్షిణకి 11, గుడి లోపల ప్రదక్షిణ 11 చేస్తే ఎంత అవుతుందో ఆ గుడి బయట నుంచి చేస్తే ఒక్క ప్రదక్షిణ చేస్తే సరిపోతుందని చెప్తారు. అలా మేము ఇంకా వెడ్నెస్డే వెళ్ళినాం కాబట్టి ఎక్కువ రష్ లేదు కాబట్టి గుడి లోపలనే మేము ప్రదక్షిణలు చేసినాము. ఇంకా మేము అలా కూర్చున్న తర్వాత మా అమ్మాయి, మా అబ్బాయి ప్రదక్షిణలు వాళ్ళు చేస్తున్నారు. అయితే అక్కడ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటంటే స్వచ్ఛందంగా ఎవరైనా వచ్చి ఇక్కడ స్వామివారికి సేవ చేసుకోవచ్చు అని చెప్పి. అంటే సేవలు అంటే అక్కడ క్యూ లైన్లు ఉంటాయి కదా, వాళ్ళని కరెక్ట్గా వెళ్ళేందుకు వాళ్ళు పువ్వులు ఇస్తే ఆ పువ్వులు తీసి ఆ పక్కన పెట్టడము, స్వామివారికి సమర్పించడము, కొబ్బరికాయలు తెస్తే ఆ స్వామివారికి సమర్పించడం, అలాంటివి అనమాట చేయాలి. అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అని చెప్పి అక్కడ మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. మేము ఇలా ప్రదక్షిణలు చేసి కూర్చున్న 2-3 నిమిషాలకే ఆ అనౌన్స్మెంట్ వస్తే అబ్బాయి ఎంత మంచి అవకాశము అని చెప్పి అదృష్టంగా అనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ అనౌన్స్మెంట్ వినగానే. ఎవరైనా వెళ్తారేమో అని చెప్పి నేను గబగబా వెళ్ళి ఇంకా నేను చేస్తానని చెప్పిన అక్కడ ఆ స్వామివారు కూర్చుంటారు కదా, అక్కడ మైక్లో అనౌన్స్మెంట్ వినగానే నేను చేస్తానంటే సరే అని చెప్పి అక్కడ నిల్చోబెట్టారు. ఇంకా నేను అక్కడ నిల్చొని లైన్లో వచ్చే వాళ్ళను కరెక్ట్గా లైన్లో వచ్చేలాగా వాళ్ళు ఇచ్చే పువ్వులను తీసుకుని అక్కడ గంపలు ఉంటాయి కదా, ఆ గంపల్లో పేర్చాలన్నమాట. అవి తర్వాత తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారా, పాదాల దగ్గర ఉంచుతారా తెలియదు. ఇంకా అలా గంపల్లో పేర్చాలన్నమాట వాళ్ళు ఇచ్చినవి. ఒక గంప ఫుల్ అవ్వగానే ఇంకొక గంప తెచ్చి పెడుతుంటారు. అలాగే కొబ్బరికాయలకు కూడా అలా తీసుకొని ఆ సేవ మాకు 1.5-2 గంటలు అక్కడే నేను ఉన్నానన్నమాట. మా పిల్లలు ప్రదక్షిణలు చేయడానికి అంత టైం పట్టిందనమాట. 2.5 గంటలు అలా పట్టింది. ఇంకా అంతసేపు నేను అక్కడే ఉన్నాను. మా పిల్లల ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇంకా నేను వెళ్తున్నాను స్వామివారిని చెప్పి వాళ్ళకి చెప్పేసి వచ్చేసామన్నమాట. అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అటు మా అమ్మాయి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినాం కదా, తన మొక్కు తీరింది, తను అనుకున్న ప్రదక్షిణలు చేసింది. అలాగే నాకు కూడా ఈ భాగ్యం కలిగిందని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. అలా మేము ఇంకా మొక్కు తీర్చుకొని ఇలా బయటికి వచ్చినాము. బయటికి వచ్చిన తర్వాత ఇంకా మనం ఏవైనా కొనాలని అనుకుంటాం కదా గుడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి. అలా మా పిల్లలు కూడా ఇంకా కొన్ని చూశారు, తీసుకుందామని చెప్పి అలా కొన్ని తీసుకుని వచ్చామన్నమాట. అయితే నేను అలా గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా మా వాళ్ళందరికీ చాలా హ్యాపీగా చెప్పుకున్నాను అనమాట. నేను చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్లో ఆ బాలాజీ స్వామికి సేవ చేసుకునే అదృష్టం కలిగింది నాకు అని చెప్పి చాలా హ్యాపీగా చెప్పుకున్నాను అనమాట. అయితే మేము ఎన్నో రోజుల నుంచి తిరుపతికి వెళ్ళాలి, సేవ చేయడానికి వెళ్ళాలి, సేవకు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉన్నాము. అయితే ఇక్కడ ఇలా అనౌన్స్మెంట్ వినగానే ఓహో ఇక్కడ కూడా సేవ చేసుకోవచ్చా ఇలా అని మనం అనుకోని సంఘటన అనమాట ఇది. అనుకోకుండా అలా అవకాశం వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే.
ఇక మేము గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత మా అబ్బాయి ఏమో శివాజీ అంటే ఛత్రపతి శివాజీ అంటే మా వాడికి చాలా ఇష్టం. అలా ఛత్రపతి శివాజీ గారి విగ్రహం తీసుకున్నాము. అలాగే ఈషా ఫౌండేషన్ వాళ్ళది మహాదేవ్ విగ్రహం ఉంటుంది కదా, అలాంటిది అది 2 తీసుకున్నాం అనమాట. మా పాప ఒకటి, మా అబ్బాయి ఒకటి. అయితే మనం ఇలా ఏవైనా కొంటే ఒకప్పుడు అయితే మనం వెంటనే పర్సులోంచి డబ్బులు తీసి ఇవ్వడము అలా జరిగేది కదా. ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్స్ వచ్చినాయి కదా, దాంతో మేము కూడా అలా డిజిటల్ పేమెంట్ చేయడం కోసం ట్రై చేస్తే చాలాసేపు నెట్ ప్రాబ్లం అయిందనమాట. ఇంకా ఏదోలాగా అలాగే మా దగ్గర అంటే డబ్బులు పట్టుకొని వెళ్ళలేదు, అంటే డబ్బులతో పని లేదు, మొబైల్ ఉంటే చాలా అనుకుని వెళ్ళినాం కదా. ఈ మొబైల్ చేతిలో ఉంది అని చెప్పి ఆ ధీమాతో వెళ్దాం కదా, అలా అప్పుడప్పుడు ఇలాంటి షాక్స్ జరుగుతుంటాయి అన్నమాట. అందుకే మన దగ్గర డబ్బులు కూడా ఉంచుకోవాలి అనేది ఎక్స్పీరియన్స్ అయితే కానీ గుర్తుండదు అనమాట. అలా మాకు కూడా ఇక్కడ కొద్దిసేపు నెట్ ప్రాబ్లం అయ్యి చాలా అక్కడ వెయిట్ చేయించింది అనమాట. ఇంకా ఫైనల్లీ ఏదోలాగా నెట్ వచ్చింది. ఇంకా తర్వాత వాళ్ళకి పే చేసి వచ్చేసాం. కానీ ఇది ఇంకోసారి ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఎప్పుడు డబ్బులు వెంట తీసుకొని వెళ్ళాలి అనేది మాకు ఒక గుణపాఠం లాగా అనిపించింది. అంటే మాకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అయిందంటే, మా వారు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు కార్ తీసుకురావడానికి. నేను, మా అబ్బాయి, మా అమ్మాయి ఇలా షాపింగ్ చేసినాం అనమాట. అలా మా దగ్గర డబ్బులు లేవు, పర్సు మా వారి దగ్గర ఉండిపోయింది. అలా జరిగింది అన్నట్లు. అయితే ఫ్రెండ్స్, మీరు కూడా చేతిలో డబ్బులు లేకుండా నెట్ ప్రాబ్లం అయ్యి ఇలా ఇబ్బందులు ఫేస్ చేశారా? అయితే కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.